బాధలున్నా, ఇబ్బందులున్నా, సమస్యలున్నా, ఏమున్నా గుర్తుపెట్టుకోండి. నాకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఫైనాన్స్ ప్రాబ్లం ఉన్నా, మనుషుల వల్ల క్రైసిస్ ఉన్నా, నాకు ఎంత ఉన్నా నేను చనిపోతాను. చనిపోయిన శరీరం నిద్రలోకి వెళ్ళిపోతుంది, నా ఆత్మ రెస్ట్లోకి వెళ్తుంది. ఒక రెస్ట్ ప్లేస్ ఉంది. అక్కడే అబ్రహాం ఉన్నాడు, ఇస్సాకు ఉన్నాడు, యాకోబు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, అపోస్తులు ఉన్నారు. ఆ రెస్ట్ ప్లేస్లోకి మేము వెళ్తాం. మళ్ళీ ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు ఆత్మలు భూమి మీదకి వస్తాయి. అది ఉంటుంది ముస్పర్వతాల్లో తిరుగుతుంది. దాని జీవి పేరు ఏం పేరు? పెంగ్విన్. ఆ పక్షిని మీరు చూడండి, 6-7 నెలలట. 6-7 నెలలు తల్లి బిడ్డ ఎవరైతే ఉందో ఆ బిడ్డ గుడ్డు కాలు మీద పెట్టుకుని నడుస్తుంది. ఇలా ఆ కాలు మీద పట్టుకుని నడుస్తుంది. 6-7 నెలలు ఏమాత్రం దిగినా మంచిగా ఆ గుడ్డు కరిగిపోద్ది, లేదా గడ్డ అయిపోతుంది, లేదా ఆ గుడ్డుకిలో బిడ్డ ఫామ్ అవుదాం. ఆ గుడ్డుని అలాగా కాళ్ళు పెట్టుకుని 6-7 నెలలు ఏం తినవండి. ఆ పెంగ్విన్ పక్షిగా పెట్టుకున్నాడు. ఆ గుడ్డ అలా పెట్టుకుని తిరిగితే ఈ టైంలో బాగానండి, ఈ టైంలో ఆ తల్లికి లేదా ఆ మోస్తున్న తండ్రికి ఆహారం ఎవరు తెస్తారంటే, తల్లి పక్షి అలా బిడ్డను మోస్తున్నప్పుడు తండ్రి పక్షట ఈ 6 నెలలు ఫుడ్ సప్లై చేస్తుందట. మాటలు మీకు అర్థమవుతున్నాయా? అందుకే మీరు చూడండి, అవి ఎలా ప్లాన్ చేసుకుంటాయి. అందుకే చూడండి, ఆ ఈది కుక్క ఈది వరకు వస్తుంది, తక్కువని బ్రేక్ వేసి ఆగిపోతుంది. అదే అనరా, ఇది మా పంచాయతీ కాదంట, నేను ఇక్కడ నహించింది. అందుకే అలా తిరిగి ఇలా టాయిలెట్ వేస్తుంటే చూసారా, అక్కడ కొంచెం టాయిలెట్, ఇక్కడ కొంచెం టాయిలెట్, ఒక దిక్కునే ఎందుకు వేస్తున్నా, ఇది మా అడ్డారా చెప్పు, ఇటు రాకరా స్మెల్ చూసిపోవాలి. మీకు అర్థమవుతుంది లేదో, అక్కడ వేస్తుంటాయి. మనం అనుకుంటాం టైర్ మీద వేస్తాయి, కార్ల మీద వేస్తాయి, ఇంటి మీద ఎందుకు వేస్తున్నా, ఈ వెహికల్ మా ఈదిలోదేరా వెనకాలగా వస్తావా నీకు. నీకు అర్థమవుతుందా? వాటికి కమ్యూనికేషన్స్ ఉంటాయి, అవి మాట్లాడుకుంటాయి. అవి ఎక్కడో వాళ్ళకి తెలుసు. అంటే జీవులకు కూడా మనలాంటి వ్యవహారాలు ఉన్నాయి, కాకపోతే వాటికన్నా కొంచెం బుద్ధి కుశలత ఎక్కువ. ఏంటి, మనకి లాంగ్వేజ్ ఉంది, వాటికి లాంగ్వేజ్ లేదు. మనకి గణితం ఉంది, వాటికి గణితం లేదు. మనం బొమ్మలతో అయినా మాట్లాడగలం, అవి మాట్లాడలేదు. మన నిర్ణయాలు తీయగలం, కట్టడాలు కట్టగలం, ఇవన్నీ మనం చేయగలం. అంటే వాటికి మనకి తేడా ఎక్కడంటే, కొంచెం ఆలోచించే కాన్సెప్ట్ ఏదైతుందో, మంచి ఏంటో చెడేంటో, వీటి విషయాల్లో మనకి న్యాయపరమైన బుద్ధిని మనకు పెట్టాడు. వాటికి అది లేదు, గుర్తుపెట్టాడు. వాటికి లవ్ ఉంది, చూసుకునే తత్వం ఉంది, కానీ ఇది తప్పు ఒప్పు వావి వరుసలు వాటికి లేవు. కానీ మనకేమన్నా ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, దేవుడు లెక్కడిగితే నేను ఏమంటే చెప్పినావు రే, నీకు ఇన్ని బుద్ధి కుశలత ఇచ్చాను, నీకు వివేచన ఇచ్చాను, నీకు జ్ఞానం ఇచ్చాను, కాన్సెప్ట్ ఇచ్చాను, నేను ఇచ్చిన తర్వాత ఈ పని ఎందుకు చేసావురా? జంతువు చేస్తే ఈ పని అడగను, కానీ నువ్వు చేస్తున్నావు. వాడికి జడ్జిమెంట్ చేసుకునే గుర్తున్న దానికి వాడికి లవ్ ఉంది, కానీ వావి వరస తప్పు ఒప్పు వాడికి తెలుసా? అంటే తీర్పులు ఎవరికి ఉండవు చెప్పండి? వాటికి ఉండవు. తీర్పులు ఎవరికుంటాయి? నీకుంటాయి. నీకెందుకుంటే నీకు జడ్జిమెంట్ చేసుకునే కాన్సెప్ట్ ఇచ్చాడు, వాటికి చేయడు. కుక్క ఇంట్లోకి ఎందుకు దూరమే? తప్పు, నేరం చేస్తావు, దొంగతనం చేస్తావు, నేను నరకలే అంటాడు దేవుడు? అండవు, నేను అంటాడు. ఎందుకు? నీ కాన్సెప్ట్ ఇచ్చాడు, గుర్తుపెట్టుకో. నీకు వాటికన్నా విశ్వాసాలు ఇచ్చాడంటే, జంతువులు కూడా ఆత్మలు ఉంటాయి, జంతువులు కూడా శరీరాలు ఉంటాయి. రెండు కలిస్తేనే జంతువు, రెండు కలిస్తేనే మనిషి. ఈ రెండు ఉనికి కలిగి ఉంటేనే జీవించే ప్రాణి. కానీ దీనికి ఆపోజిట్గా చెప్పిన ఫిలాసఫీ ఎవరు చెప్పిన? గ్రీకులు చెప్పారు. మందేడు చెప్పిన శరీరము ఆత్మ, ఈ రెండు కలిస్తేనే చెప్పండి మనిషి. అంటే మనం ఎక్కడి నుంచి రాలేదు చెప్పండి? దేవుడి నుంచి రాలేదు. మనం ఎక్కడి నుంచి వచ్చింది చెప్పినా గుర్తుపెట్టుకోండి. మన శరీరం ఎక్కడి నుంచి వచ్చిందో, మన ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందో, రెండు చెప్పండి తయారు చేయబడిన వాటిలో నుంచే. చెప్పండి, తయారు చేయబడ్డాం. ఇప్పుడు చెప్పండి, ఇది మీకు అర్థమైతే యేసుప్రభువు వారి యొక్క గొప్పతనం మనకు అర్థం. అందుకే దేవుడి గురించి పరిచయం చేసుకోవాలంటే, ఆయన సాక్షాత్తు దేవుడు అయ్యుండి, దేవుడితో సమానుడయ్యుండి, మానవ స్వరూపం ధరించుకుని, దాసుని స్వరూపం ధరించుకుని, తనను తాను రుక్తినిగా మార్చుకుని, దేవదూతల కన్నా తక్కువ వారైన మానవ స్వరూపం ధరించుకుని రావడం ఎంత పెద్ద వింతో అంటాడు ఎబ్రీ గ్రంథకర్త. అంటే మాట మీకు ఏమర్థమవుతున్నాయి? దేవుని ముందు దేవదూతలు సర్వెంట్స్గా ఉన్నారు. దేవదూతల కన్నా తక్కువ వారు ఎవరు చెప్పండి? మనుషులు. ఏ విషయంలో? మరణ విషయంలో. మరణిస్తారు. మరణ విషయంలో దేవదూతల కన్నా తక్కువ వారు కనుక, సర్వెంట్స్ కన్నా అంటే దేవదూతల కన్నా మనుషులు తక్కువ, మనుషుల కన్నా ఇంకా తక్కువ ఎవరు చెప్పినా దాసులు, దాసులు ఇంకా ఎవరు తక్కువ చెప్పినా తనను తాను రుక్తిని కదా. ఆ గ్రేడ్కి దిగిపోయాడట ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు వారు. వచ్చి ఆయన అన్నాడట, పేతురు అడుగుతున్నాడు, ప్రవ్వా అన్నీ వదిలి వచ్చేస్తున్నాం, మాకేమి ఇస్తావు ప్రభు అంటే, యూనివర్స్ రీస్టార్ట్ అవుద్ది అన్నాడట. అంటే ఏంటి ప్రవ్వా? వాళ్ళకి అర్థమైంది కదా, అడగలేదు కోసం మనం అడుగుతున్నాం. రీస్టార్ట్ అంటే ఈ న్యూ వరల్డ్ ఒకటి ఫామ్ అవుద్ది, రీస్టార్ట్ అవుద్ది. అంటే పునరుద్ధానం అంటే ఏంటి తెలుసా? పునరుద్ధానం, రెజరెక్షన్ అంటే దాని అర్థం ఏంటి చెప్పిన? రీస్టార్ట్ అని. అంటే మళ్ళీ స్టార్ట్ అవుద్ది. ఏం స్టార్ట్ అవుద్ది? అంటే ఆదాము చనిపోకుండా ఉండేవాడే. నమ్మకం మీకు అర్థమవుతుందో? ఏదైనా తోటలో ఆదాము ఎప్పటికీ చనిపోని జీవితం ఉందే, ఎప్పటికీ నశించిన జీవితం ఉందే, ఎప్పటికీ ఆకలైన జీవితం ఉందే, ఎప్పటికీ రోగరాని జీవితం ఉందే, ఎప్పటికీ గొడవలు లేని జీవితం ఉందే, ఎప్పటికీ ఆహారం వండుకోలేసిన అవసరం లేని జీవితం ఉందే. ఆ జీవితం మళ్ళీ చెప్పండి
మళ్ళీ స్టార్ట్ అవుతుంది. దాన్నే ప్రపంచ పునరుజ్జన్మ అంటే ఏంటి? ఈ భూమి మళ్ళీ నూతన భూమిగా పుడతాది, ఈ ఆకాశం మళ్ళీ నూతన ఆకాశంగా పుడతాది. ఈ శరీరం మట్టిలో పెడుతున్నావే, ఈ శరీరం మరలా చెప్పండి నూతనంగా లేస్తాది. ఇది జరుగుద్దనడానికి మా దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏంటంటే అంటూ పౌలు అంటున్నాడు, ఇది జరుగుద్దనడానికి మా దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏంటంటే ఆయన ముందుగా ప్రథమ ఫలముగా తిరిగి లేచాడు. ఇది మా ఫెయిత్ అన్నాడు. ఇది మా విశ్వాసం. ఎలా నమ్ముతున్నాం జీసస్ అంటే ఆదాము పోగొట్టిన జీవితం, ఆ ఆదాము పోగొట్టిన జీవితం చెప్పండి ఈ ఆదాము ఇవ్వడానికే భూమి మీదకి వచ్చాడు. ఇప్పుడు చెప్పండి, మరి చనిపోయిన వాళ్ళందరూ ఏమవుతున్నారండి? చెప్పాలి. చనిపోయిన వాళ్ళందరూ ఏమవుతారంటే క్రైస్తవ ప్రసంగాల్లో తీరి, మొదటి శతాబ్దపు తీరి, ప్రభు ప్రసంగాల్లోని ఆంతర్యం ఏంటంటే ఈ చనిపోయిన వాళ్ళందరూ ఏమవుతారంటే రెస్ట్ ప్లేస్లో ఉన్నారట. వాళ్ళందరూ రెస్ట్ ప్లేస్లో ఉంటారట. ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు వస్తారట. వచ్చిన వారు ఎక్కడెక్కడైతే ఆ శరీరాలు కప్పెట్టారు, రాజమండ్రిలో కప్పెట్టారు, మండపేటలో కప్పెట్టారు, ఎక్కడ కప్పెట్టారు శరీరాలు, ఈ కప్పెట్టిన శరీరాలు మళ్ళీ చెప్పండి ఆత్మలో శరీరం కలుస్తాయట. అప్పటి వరకు ఆత్మకు శరీరం లేనంత కాలము, పౌలు పత్రిక మీరు ఇంటికి వెళ్ళి చదవండి, ఆత్మకు శరీరం లేకపోతే వస్త్రం లేని దేహం ఎలా నగ్నంగా ఉంటుందో ఆత్మకు కూడా శరీరం లేకపోతే చెప్పండి అంటే అలా ఉండదు. అర్థమైన పడుతున్నాడు, నగ్నం దేహంలానే ఉంటుంది. గ్రీకులు ఏమన్నారు? అది ఇంకెప్పటికీ వెళ్దో చెప్పండి, అది ఎక్కడ ఉండిపోతే దానికి సమాధానం కూడా చేయించకండి అన్నారు. కానీ క్రైస్తవం ఏమని చెప్పినా నీ ఆత్మే కాదు చెప్పండి శరీరం కూడా వెళతాది. అందుకే బాధలున్నా, ఇబ్బందులున్నా, సమస్యలున్నా, ఏమున్నా గుర్తుపెట్టుకోండి, మనం దేన్ని బట్టి బతుకుతున్నామంటే నాకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఫైనాన్స్ ప్రాబ్లం ఉన్నా, మనుషుల వల్ల క్రైసిస్ ఉన్నా, నాకు ఎంత ఉన్నా నేను చనిపోతాను. చనిపోయిన శరీరం నిద్రలోకి వెళ్ళిపోతుంది, నా ఆత్మ రెస్ట్లోకి వెళ్తుంది. ఒక రెస్ట్ ప్లేస్ ఉంది. అక్కడే అబ్రహాం ఉన్నాడు, ఇస్సాకు ఉన్నాడు, యాకోబు ఉన్నాడు, ప్రవక్తలు ఉన్నారు, అపోస్తులు ఉన్నారు. ఆ రెస్ట్ ప్లేస్లోకి మేము వెళ్తాం. మళ్ళీ ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు ఆత్మలు భూమి మీదకి వస్తాయి. ఈ శరీరము ఆత్మ రెండు కలుస్తాయి. ఈ రెండు కలిసిన తర్వాత ఒక నిశ్చత్వమైన ఒక న్యూ యూనివర్స్ స్టార్ట్ అవుతుంది. దాన్నే పేతురు గారితో ప్రభు అంటున్నాడు ప్రపంచ పునర్జన్మ. ఆదాము ఉన్నప్పుడు ఉండేదే భూమి, ఆ భూమి. ఆదాము ఉన్నప్పుడు ఉండేదే ఆకాశం, ఆ ఆకాశం. ఆదాము ఉన్నప్పుడు ఉండేదే ఆకలి లేని జీవితం, ఆ జీవితం వస్తుంది. అందుకే ప్రకటనలు ఏమంటారంటే ఆ రోజు మనకి ఎలా ఉంటుందంటే చెప్పండి ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, సూర్యుడు ఉండదు, వ్యాధి ఉండదు, బాధ ఉండదు, అసలు సూర్యుడితో పనే లేదు. నిత్యం అంతా ఎవరుంటారు చెప్పండి గొర్రె పిల్ల దేవుడు మనకు నిత్యము తోడై ఉంటాడు. ఇది క్రైస్తవ విశ్వాసం. అంటే ఒక నూతన యుగం ప్రారంభమవుతుంది. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి లేదు అంటే ఉనికి చెప్పండి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అట్లా స్టార్ట్ అవుద్ది. ఎలా స్టార్ట్ అవుద్ది? ఆ పూర్వం ఉండేదే ఏదైనా తోటలో ఆ వైభవం మళ్ళీ వస్తుంది. దాన్ని పోగొట్టాడు ఎవరు చెప్పండి? ఆదాం. ఆ పోగొట్టిన దాన్ని మళ్ళీ కట్టడానికే చెప్పండి దేవుడు భూమి మీదకి వచ్చాడు. ఇది చెప్పొచ్చో లేదో మళ్ళీ అంతా చెప్పకపోతే ఒక గొడవ, చెప్తే ఒక గొడవ. అయినా చెప్తున్నా, వీలైతే ఎవడైనా దీన్ని క్వశ్చన్ చేస్తే దాని మీద డిబేట్ కూడా చేయడానికి మనం రెడీగా ఉన్నాం. ఎందుకంటే దైవత్వం అనేది అర్థం అవ్వట్లేదు. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం మీకు విషయం అర్థం నేను ముగించేస్తున్నాను. అంటే మనం పరలోకం వెళ్ళకపోతే మరి పరలోకం కూడా ఏంటి? నా మాటలు మీకు అర్థం అవసరం లేదు. మనం పరలోకం వెళ్ళకపోతే పరలోకం కూడా ఏంటి? మరి అది ఉన్నది ఎందుకు? అందుకే బైబిల్ ఏముందంటే మనం పరలోకం వెళ్ళడం కాదు, కంగారు అయిపోకండి, మనం పరలోకం వెళ్ళడం కాదు, పరలోకము ఈ లోకము చెప్పండి మళ్ళీ అనుసంధానం అవబోతున్నాయి. అందుకే దేవుడు తయారు చేసినప్పుడు ఎలా తయారు చేయాలి చెప్పిన పరలోకాన్ని భూలోకాన్ని రెండింటిని మిళితం చేసే గుర్తుపెట్టుకోండి. ఒకదానొకటి అవినాభావ సంబంధంతోనే తయారు చేశాడు. అందుకే ఒక సైకిల్కి 2 చక్రాలు ఉంటే ఫ్రంట్ వీల్ తిరుగుతున్నప్పుడు బ్యాక్ వీల్ కూడా అలాగే తిరగాలి. కానీ రివర్స్ సైడ్ చెప్పిన ఫ్రంట్ వీల్ బాగా వెళ్ళింది చెప్పండి, బ్యాక్ వీల్ బ్యాక్. అందుకే వాళ్ళ ప్రార్థన ఏమని చేశారంటే పరలోకమందు నీ చిత్తం నెరవేరుతుంది చెప్పండి, భూమి యందు నీ చిత్తం. అంటే ఆ యూనివర్స్ బాగా చెప్పండి, ఈ యూనివర్స్ బాగాలేదు. అందుకే దేవా నువ్వే ప్రాజెక్ట్ చేయబోతున్నట్టు దేవుడు ఒక యూనివర్స్ స్టార్ట్ చేస్తున్నాడంట, పునాదులు కలిగిన చెప్పండి ఆ పట్టణం. దాని కొరకు ఎవరు ఎదురు చూశారట? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. ఆ పునాదులు కలిగిన పట్టణం ఎక్కడ కడుతున్నారు కానీ కొంతమంది అన్నారు పరలోకంలో కడుతున్నారు, నాకు పెద్ద రూమే కడుతున్నారు అన్నారు. పెద్ద రూము పరలోకంలో కడుతున్నా, ఒక పెద్ద రూమే కడుతున్నాడు. దేవుడు పునాదులు కలిగిన పట్టణం కడుతున్నాడు. ఆ పట్టణంలో సింహాసనాలు ఉంటాయి. నేను ఇటే కూర్చుంటా, మీరు ఇటే కూర్చుంటే నేను ఆ పైన కూర్చుంటాను. ఇంకా ఆయన ఏకంగా అటు ఇటు కాదు, ఇంక యేసుప్రభువారు అటే కూర్చుంటే నేను ఇటే కూర్చుంటాను.
కడుతున్నాడు. పరలోక పట్టణం ఎక్కడో కడుతున్నాడు, ఆ పట్టణం కాదు. మీకు అర్థమైపోయే సమాధానం ఒకసారి ప్రకటన గ్రంథం తీయడం ముగించేద్దాం. ప్రకటన గ్రంథం పునాదులు గల పట్టణం కోసం మాట్లాడుతూ ప్రకటన 21వ అధ్యాయం అనుకుంటా మొదలు వచ్చును. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. అంతటా నేను క్రొత్త ఆకాశం క్రొత్త భూమిని చూసి తిని, మొదటి ఆకాశము మొదటి భూమి గతించెను, సముద్రమికను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేమును పరిశుద్ధ పట్టణం ఇబ్రిపతిలో చదువుతాంగా, పునాదులు గల చెప్పండి ఆ పట్టణం. ఎవరు ఎదురు చూస్తున్నారట? అబ్రహాం. ఆ పట్టణమే ఈ పట్టణం. ఇక్కడ కనబడుతున్న పట్టణమే ఆ పట్టణం. యేసుక్రీస్తు వారు మాట్లాడతారుగా, నివాస స్థలాలు ఏర్పడుతున్నాయని. అవే ఇవన్నీ ఒకే దానికి సంబంధించినవి. ఆ పట్టణమే చెప్పండి ఈ పట్టణము. ఈ పట్టణానికి సంబంధించిందే అక్షయత, అంటే కయ్యత కాని అక్షయతకు సంబంధించిన శరీరము, పట్నం, ఇవన్నీ ఒకే దానికి వాడిన పదాలు. ఈ వాడుతున్న పట్టణంలో ఒక పట్టణం తయారు చేయబడుతున్నట్ట. అది తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపరచబడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి చెప్పండి దిగి వస్తుంది. ఇప్పుడు చెప్పాలి, నేను ముగించేస్తున్నాను. పరలోకం నుంచి పట్టణం దిగి వస్తుందా? చూసి చెప్పండి. పరలోకం నుంచి పట్టణం దిగి వస్తుందా? మనమే పట్టణంలో పోతామా? చెప్పాలి. మనం పట్టణం దగ్గర పోతామా? పట్టణం ఎక్కడికి వస్తుందా? ఒక న్యూ సిటీ స్టార్ట్ అవుతుంది. దాని పేరు ఏంటి చెప్పిన? యెరూషలేము అంట. అది పరలోకం అంట. అది పరలోక పట్టణం అంట. అది భూమి మీద, అంటే ఈ నూతన ఆకాశం నూతన భూమి కలిసి దేనితో అనుసంధానం చేయబడుతున్నాయంట? పరలోకము చెప్పండి, ఈ లోకము అనుసంధానం చేయబడుతుంది. అందుకే ఆదికాండం చదువుతున్నప్పుడు దేవుడు అస్తమాలు చెప్పండి వస్తూ వెళుతుంటాడు. ఎక్కడికి? ఏదైనా తోటలో. కానీ రావడం ఎందుకు మనిషి చెప్పండి? యూనివర్స్ డిస్టర్బ్ అయింది. ఇక ఆ యూనివర్స్తో బంధం తెగిపోయింది. అందుకే మనం ఏమేమంటే పూర్తిగా ఆయనకి వ్యతిరేకం. మళ్ళీ దీన్ని బాగు చేయడమే ప్రపంచ చెప్పండి పునర్జన్మ. అంటే మళ్ళీ దానితో అనుసంధానం చేయబడి, దానితో ఏకీవించి ఈ లోకము, ఈ భూమి నూతన భూమిగా, ఈ ఆకాశం నూతన ఆకాశంగా, ఆ పరలోకం, ఈ భూలోకం, ఈ ఆకాశం కలిసి చెప్పండి మళ్ళీ కొత్త, ఆ పాతది ఏదైతుందో అదే కొత్తగా మళ్ళీ చెప్పండి ఉద్భవించబోతుంది. దీన్నే రీస్టార్ట్ అంటారు. దీన్నే ప్రపంచ పునర్జన్మ, దీన్నే రెజరెక్షన్ అంటారు. ఇది క్రిస్టియానిటీ చెబుతుంది. వాళ్ళేం చెప్పారు? తాతయ్యడమ్మ అంటే చెప్పండి దేవుడి దగ్గర ఎవరు వెళ్ళరు, గుర్తుపెట్టుకోండి. దేవుడే చెప్పండి ఒక నూతన పట్టణంలోకి రాబోతున్నాడు. నువ్వు వధువి చెప్పండి, ఆయన వరుడు. ఆయన ఎలా కాపురం చేయబోతున్నాడు అంటే ఆయన చెబుతాడు మీకు కిందికి వెళితే, ఇదిగో దేవుడి నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయ్యుందురు, దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండి కాపురం పెడతాడు. ఆ కాపురం పెట్టే పేరు పట్నం. ఆ పట్నంలోనే ఆయన ఉంటాడు, ఆ పట్నంలోనే నువ్వు ఉంటావు, ఆ పట్నంలోనే మనం ఉంటాం. మనందరం కలిసి చెప్పండి నిత్యము త్వరలోనే జీవించబోతున్నాం. ఎందుకు నమ్మండి. అంతేగాని ఉల్లిపాయలు అయిపోయినాయి, గ్యాస్ అయిపోయింది, ఏడు ప్రభావ మాకు ఇంకా మోసం తగ్గలేదు, ఇది కాదు. మన దేవుని ఎందుకు నమ్ముతున్నాం అంటే, నాకు బాధ ఉన్నా, ఇబ్బంది ఉన్నా, సమస్య ఉన్నా, ఏమున్నా ప్రభా ఇవన్నీ ఇప్పుడే ఉంటాయి తప్ప నువ్వు ఇవ్వబోతున్న రాబోతున్న నూతన జీవితంలో నా శరీరానికి బాధ ఉండదు, నా ఆత్మకే బాధ ఉండదు. ఆ లైఫ్ కోసం మళ్ళీ ఆ ఏదైనా మనపు జీవితం కోసం ఎదురు చూస్తున్నాను. నువ్వు త్వరలోనే వస్తావు, మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి ఆ పట్టణంలో కూర్చోబెడతాం. ఈ భూమి మరలా ఉంటుంది, ఈ ఆకాశం మరలా ఉంటుంది. ఈ భూమి ఆకాశాలు కూడా ఎదురు చూస్తున్నాయి ఏమని? ఎప్పుడు మేము మరలా పునరుద్ధానం పొందాం. ఇవి రోమపత్రిక ఉంటుంది 8వ అధ్యాయం. ఎప్పుడు మరలా మేము పునరుద్ధానం పొందుతాం, నిత్యత్వాన్ని మేము ఎప్పుడు పొందుతామని నువ్వు ఎదురు చూడటమే కాదు చెప్పండి. ఈ నేల ఎదురు చూస్తుంది, ఆ చెట్టు ఎదురు చూస్తుంది, ఈ భూమి ఎదురు చూస్తుంది, ఇవన్నీ ఎదురు చూస్తున్నాయి, ఈ ప్రకృతి ఎదురు చూస్తుంది. ఈ ప్రకృతికి కూడా సృష్టికర్త ఉన్నాడని ఎదురు చూస్తుంది. అందుకే జంతువులు మారిపెడతాయట, జీవులు మారిపడతాయట, పక్షులు మారిపెడతాయట, సృష్టికర్త ఉన్నాడు. అంటే ఇవన్నీ కొత్తగా స్టార్ట్ అవుతాయి. అప్పుడు మీరు అడగచ్చు, మరి అప్పుడు కాకులు ఉంటాయా అని. ఇంకా నాకు తెలియదు ఆ యూనివర్స్ ఎలా ఉంటుంది తెలియదు మనకు తెలుసా? అది ఎలా ఉంటుందో మనకు తెలియదు. కాకులు ఉంటాయా, మాకు ఒక్క ఉంటుందా కూడా అని అడగండి. నాకు తెలియదు. మాకు ఒక్క ఉంటుందా, మా బొజ్జింకి ఉంటుందా అని అడగండి, నాకు తెలియదు. అది ఎలా ఉంటుంది తెలియదు, మొత్తం మీద కొత్తగా ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే ఆ యెషయా గ్రంథంలో అంటాడు, సింహము ఇంకా సాధుజీవు గొర్రెపిల్ల ఒకే దిక్కున ఉంటాయి అంట, బాలుడు నాగుపాము ఒకే దిక్కున, అవి కరుచుకోవట, కొట్టుకోవట, ఫైట్ చేసుకోవట. అది ఏట్రా లైఫ్ అంటే అదేనట. ఏదైనా వల్ల సింహాలు ఉన్నాయి లేదా, ఏదైనా వల్ల గొర్రెపిల్లలు ఉన్నాయి లేదా, అక్కడ ఏమైనా కాటేసుకుని తిన్నాయా, అన్నీ కలిసి జీవించాయి. కానీ ఆ రోజు ఎందుకు ఒక దాని మీద కూడా దాడి చేసుకోలేదంటే అప్పటికి పాపం లేదు కనుక. గుర్తుపెట్టు, పాపం చేసిన తర్వాత దాడి జరిగిన తర్వాత ఇప్పుడు సమస్య పోయాయి. మళ్ళీ ఆ జీవితం రాబోతుంది. ఆ జీవితంలో మళ్ళీ దేని మీద దాడి జరిగింది, మళ్ళీ అలాంటి జీవితం రాబోతుందంటే చెప్పండి ఏదైనా వనపు జీవితం రాబోతుంది. ఎందుకు నమ్మాలి యేసుక్రీస్తు? ఎందుకని ఇది క్రైస్తవం.
కానీ మనం యేసుప్రభు ఎలా నమ్మట్లేదు. మనం దేనికోసం నమ్ముతున్నామంటే ఈ బాధల కోసం, అప్పుల కోసం, వీటి కోసం. కానీ దేవుడు ఏమన్నాడంటే, పేతురు అడిగాడు, ప్రభువా అన్ని వదిలేసి వచ్చేస్తాను, మాకు ఏమి ఇస్తావంటే, ప్రపంచ పునరుజ్జన్మలో చెప్పండి నీకు సింహాసనం వేస్తాను రెడీగా ఉండి అన్నాడు. ఆ పట్టణంలో నీకంటే ఒక ప్లేస్ ఇస్తాను రెడీగా ఉన్నాడు. ఆ రోజు కోసం ఎదురు చూసు, ఆ రోజు కోసం ఎదురు చూడు. ఆ రోజు ముందు ఇవన్నీ తునప్రాయం ఎంచుకుని నన్ను వెంబడించు. ఇది అర్థమైన వారు ధన్యులు. అర్థం కాకపోతే రేపు పొద్దున మళ్ళీ ఒకసారి వినండి. అప్పుడు కూడా అర్థం కాకపోతే మళ్ళీ వినండి. అప్పుడు అర్థం కాకపోతే వచ్చి నన్ను అడగండి. అయినా నేను చెప్పా కూడా మీకు అర్థం అవ్వకపోతే మీ ఆత్మలకు మీరే ఉత్తరవా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.